పోలీసులకి ఫోన్ చేస్తాను, చామంతిని అరెస్ట్ చేయిస్తాను అని రమాదేవి అరుస్తూ ఉంటే, ఆగండి అమ్మగారు, నేను నిజం చెప్తాను. నేను వీలునామా తయారు చేసిన సంగతి నిజమే, కానీ పేరు రాసేటప్పుడు అయ్యగారు నన్ను బయటికి వెళ్ళమని చెప్పారు. ఎవరు పేరు మీద రాశారో నాకు కూడా తెలీదు అని చామంతి చెప్పటంతో, అవును, చామంతికి కూడా ఆ పేరు తెలియకూడదని నేను చామంతిని బయటికి పంపించేశాను. ఇదే రమా నిజం. మీకందరికీ ఇష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి. నా ఆస్తి నా ఇష్టం, నేను ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటాను, మీకెందుకు నేను చెప్పాలి అని హర్ష అందరినీ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి హర్ష, భార్యనైనా నాకు కూడా చెప్పవా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే, ఎవరు నువ్వు, అసలు ఎవరు నువ్వు అని హర్ష నిలదీస్తూ ఉంటే, ఏంటి హర్ష, నన్ను ఎవరని అడుగుతున్నావు అని రమాదేవి అంటుంది. అవును, నువ్వు నా భార్యవి అయినంత మాత్రాన నీకు ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇప్పుడు ఈ ఆస్తి కోసం మీరందరూ కలిపి ఎలా గొడవలు పడుతున్నారో నేను చూస్తున్నాను కదా. కాబట్టి ఆ 51% నేను ఎవరి పేరు మీద రాశానో చెప్పను కాక చెప్పను. ఈ విషయం ఎవరికీ తెలీదు, ఇదే నా నిర్ణయం అంటూ హర్ష వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్స్ని లాకర్లో పెట్టి కోడ్ ఎంటర్ చేసేస్తాడు. చంద్రికత్త పేరు మీద ఎందుకు రాశాడు అని చామంతి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, చూడు చామ్, ఆ ఆస్తి అంతా కూడా ఎవరి పేరు మీద రాశారో నాకు తెలుసు, నీ పేరు మీదే రాశారు కదా అని ప్రేమ్ ఆట పట్టిస్తూ ఉంటే, ఊరుకోండి బాబు, నా పేరు మీద ఎందుకు రాస్తారు, అయినా ఎవరి పేరు మీద రాశారో నాకు కూడా తెలియదని చెప్తున్నా కదా అన్నట్లు, బాబు ఒక విషయం అడుగుతాను, మీరు నాకు ఖచ్చితంగా చెప్పాలి అని చామంతి అంటే, అయితే నీ చెయ్యి నా చేతిలో పెడితేనే నేను చెప్తాను, లేకుంటే చెప్పనని ప్రేమ్ అంటాడు. సరేనంటూ చామంతి తన చేతిని ప్రేమ్ చేతిలో పెట్టడంతో ప్రేమ్ చాలా సంతోషంగా చామంతి చేతిని పట్టుకొని చూసుకుంటూ, ఇప్పుడు అడుగు చామ్ అని అనడంతో, చంద్రికత్త ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటోంది అని మొత్తం డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చంద్రికత్త ఇక్కడే ఉంటోంది. తన భర్త గురించి అన్ని విషయాలు నేను ఎప్పుడు అడిగినా అది గతం, ఇంకేమీ అడగకని చెప్పింది. తనని కూడా బాధ పెట్టడం, గాయం చేయటం ఎందుకని నేను కూడా ఇంకేమీ అడగలేదు అని ప్రేమ్ చెప్తాడు. అయితే ప్రేమ్ బాబుకు కూడా ఏమీ తెలియదనమాట అని చామంతి అనుకుంటూ అయ్యగారిని అడగాలని అనుకుంటూ ఉంటుంది. ఇక హర్షకి దగ్గరుండి సెలైన్ పెట్టి రాత్రి దగ్గరుండి హర్ష గదిలోనే చామంతి కాపలాగా పడుకొని ఉంటుంది. అర్ధరాత్రి అయిన తర్వాత రోజా ఆ లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్లో ఏ పేరు ఉందో తెలుసుకోవటం కోసం దొంగలా వస్తూ ఉంటే, జగదీష్ కూడా ముసుగు కప్పుకొని దొంగలా వస్తూ ఉంటాడు. ఇద్దరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటాడు. ఏంటి రోజా, నువ్వా, అంటే నువ్వు కూడా ఆ డాక్యుమెంట్స్ కోసమే కదా, పేరు ఎవరిదో తెలుసుకోవటం కోసమే కదా ఇలా దొంగలా వస్తున్నావు అని జగదీష్ అంటే, మీరు కూడా అందుకే కదా, అర్థమైంది, ఇద్దరం కలిసే వెళ్దాం పదండి మామయ్య గారి గదికి అని వెళ్తూ ఉంటే, అక్కడ రమాదేవి ముసుగు వేసుకొని ఉంటుంది. నిషా కూడా అలాగే ముసుగు వేసుకొని వెళ్తూ ఉంటుంది. అంటే మనం నలుగురం కూడా దొంగల్లా ఆ పేరు తెలుసుకోవటం కోసమే కదా, పదండి నలుగురం కలిసే వెళ్దామని నలుగురు హర్ష గదికి వెళ్తారు. చామంతి, హర్ష ఇద్దరు మంచి నిద్రపోతూ ఉంటే, లాకర్లో ఉన్న వీలునామాని తీసుకోవటానికి వాళ్ళు లాకర్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే ఉన్నట్లుండి గదిలో లైట్లు వెలగటంతో నలుగురు చాలా టెన్షన్ పడుతూ కర్టన్ వెనుక దాక్కొని ఉంటారు. చామంతికి మెలకువ వచ్చేసి అక్కడికి వచ్చిన చిట్టితో, ఏంటి చిట్టి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇందాకే ఇంట్లో కరెంటు పోయింది, ఏమబ్బా అని వెళ్ళి చూస్తే మెయిన్ ఎవరో ఆఫ్ చేసి ఉన్నారు అని చిట్టి చెప్తాడు. అంటే ఏమంటున్నావు చిట్టి, ఎవరైనా వచ్చారా అని చామంతి మెల్లగా అడుగుతూ ఉంటే, అవును, ఇక్కడే ఎక్కడో 4-5 ఎలుకలు ఉన్నాయి అనిపిస్తోంది అని చిట్టి చెప్తాడు. కర్టన్ కింద కాళ్ళు నలుగురివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక చామంతి కర్ర పట్టుకొని, అంటే చిట్టి, 4-5 ఎలుకలు ఇక్కడే తిరుగుతున్నాయి అన్నమాట, వాటిని ఇప్పుడు నేను కుమ్మేస్తాను, చితక్కొడతాను ఈ కర్రతో, ఆ ఎలుకలు తప్పించుకోవటానికి వీల్లేదు అంటూ కర్టన్ వెనుక దాక్కున్న వాళ్ళని చితక్కొట్టడానికి చామ్ కర్ర తీసుకొని వస్తూ ఉండటంతో రమాదేవి, రోజా, నిషా, జగదీష్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలాగైనా చామంతి రమాదేవి రోజాని కర్రతో బాగా చితక్కొడుతుందా, చుక్కలు చూపిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.